వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ అటెండర్ ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21st నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. 35,000 వరకు శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ అయితే కాదు. 50 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్ కట్గా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి సైనిక్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇండియన్ సిటిజన్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇది మనకి అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి నోటిఫికేషన్లోని లాస్ట్లో ఇచ్చారు. ఇది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఈ ప్లేస్లో అయితే అతికించాలి. అతికించిన తర్వాత మీరు మీ డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే మీ నేమ్, అలాగే ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ వచ్చేసరికి 1 నవంబర్ 2025 వరకు మీ యొక్క ఇయర్ ఎంత, అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, మంత్స్, డేస్లో అయితే మీరు మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఏ క్యాస్ట్తో మెన్షన్ చేయాలి. మీరు ఎక్స్ సర్వీస్ మెనా కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి టిక్ చేయాలి. ఈ విధంగా మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అడిగారు, పెద్ద కష్టమైతే లేదు. ఈ అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని అటాచ్ చేయాలి అప్లికేషన్ ఫామ్కి అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. మీరు వీడియో కంప్లీట్గా చూస్తే అసలు ఏ విధంగా అప్లై చేయాలనేది క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి మీరు మీ ప్రతి జిరాక్స్ కాపీస్ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ అనేవి రాస్తున్నారో దానికి రెలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్ అన్నింటిపైన సెల్ఫ్ అటెస్టేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. కాబట్టి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది ఉండే విధంగా చూసుకోండి. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు అన్ని కూడా అటాచ్ చేసేసి మనము అప్లికేషన్స్ అనేవి బై పోస్ట్ ద్వారా వాళ్ళకి అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి ఓన్లీ అబ్బాయిలకి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఎవరైతే అమ్మాయిలు వీడియో చూస్తున్నారో, సో మీ ఫ్రెండ్స్కి, మీ బెస్టీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి, మీ బ్రదర్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి డెఫినెట్గా షేర్ చేయండి. మీకు కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తాము, ఎటువంటి టెన్షన్ పడకండి. అయితే ప్రజెంట్ ఇప్పుడు యొక్క గవర్నమెంట్ స్కూల్స్లో రిక్రూట్మెంట్ చేసినటువంటి వేకెన్సీస్ ఏంటి అంటే జనరల్ ఎంప్లాయ్. సో జనరల్ ఎంప్లాయ్ అంటే ఏం లేదు, అటెండర్ లెవెల్ జాబ్ అనమాట. రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో రెగ్యులర్ బేసిస్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. అండ్ ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏజ్ వచ్చేసరికి 1 నవంబర్ 2025 వరకు మీకు మినిమం 18 ఏళ్ళ నుంచి 50 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. శాలరీ వచ్చేసి మీకు ఇక్కడ చూడండి, లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ పే ఉంటుంది. దీంతో పాటుగా మీకు డిఏ, ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ ఉంటాయంటే మీకు ఫ్రీగా అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు, ఫుడ్ కూడా వాళ్ళే పెడతారనమాట. అండ్ మీకు 35,000 వరకు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మంచి జాబే అని చెప్పుకోవచ్చు ఈ ఉద్యోగం అనేది. అండ్ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, డిజైరబుల్ అంటే ఇది మనకి అవసరం లేదు. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది కల్పిస్తారు. మీరు ఫ్రెషర్స్ అయినా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మనకి రీసెంట్లీగానే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఆ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి పేపర్లోనే ఈ నోటిఫికేషన్ అనేది మనకి పబ్లిష్ అయితే చేయడం అనేది జరిగింది రీసెంట్లీగానే. అఫీషియల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. మీరు కావాలంటే మనకి అఫీషియల్ వెబ్సైట్లో, అలాగే మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో కూడా ఈ నోటిఫికేషన్ అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. టెండర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే మీకు ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అప్లికేషన్స్ని వాళ్ళకి షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకి అడ్మిట్ కార్డ్ అనేది మీకు పంపిస్తారనమాట. అడ్మిట్ కార్డ్ అనేది వచ్చినట్లయితే సో మీకు ఒకే సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో సింగిల్ ఎగ్జామ్ అని వచ్చేసి దేని మీద ఉంటుంది అంటే మీకు ఇక్కడ చూడండి సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ పెడతారు, దాని తర్వాత స్కిల్ టెస్ట్ కానీ మీకు ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇచ్చారు. సో రిటర్న్ టెస్ట్ వచ్చేసి ఏ టాపిక్స్ మీద ఉంటుందంటే మనకి జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇదే టాపిక్స్ మీద మీకు 100 మార్కులకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి మీకు
అప్లికేషన్స్ పంపించిన తర్వాత మీకు కాల్ లెటర్స్, అడ్మిట్ కార్డ్స్ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ, స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ వాళ్ళు మీకు అప్లికేషన్స్ అనేది సంబంధించి రెస్పాన్స్ అనేది ఇస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 21 నవంబర్ వరకు అయితే టైం ఉంది. ఆ డేట్ లోపు అయితే మనము అప్లికేషన్స్ అయితే పంపాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేయడానికి సంబంధించి మీరు ఇక్కడ ఎన్వలప్ కవర్ పైన అంటించాల్సినటువంటి పేపర్ కూడా వాళ్ళే ఇచ్చారు. కాబట్టి మీరు ఎన్వలప్ కవర్కి సంబంధించి మీరు ఇది ప్రింట్అవుట్ తీసుకొని దాని మీద మీ అడ్రస్, ఫ్రమ్ అడ్రస్లో మీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. 2 అడ్రస్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మీరు రాయాల్సినటువంటి పని లేదు. సో డైరెక్ట్గా మీరు ఇక్కడ జనరల్ ఎంప్లాయ్ అని చెప్పేసి రాసేసి అప్లికేషన్ అనేది మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మనము అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్ అనేది మీరు ఫీజు కూడా పే చేయాలి. ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలి అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా నేషనల్ బ్యాంక్ అంటే జాతీయ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్ళేసి డీడీ అనేది తీయాలి. సో డీడీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అంటే జనరల్ కేటగిరీ ఓబీసీ వాళ్ళైతే 500, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 250, మీరు సైనిక్ స్కూల్ చిత్తోర్గర్, పేయబుల్ ఎట్ చిత్తోర్గర్ అని చెప్పేసి పేరు మీద మీరు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి మీరు ఆ యొక్క డీడీ తీసేసి అప్లికేషన్ ఫామ్కి ఈ యొక్క జిరాక్స్ కాపీస్, ఆ యొక్క రిసిప్ట్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జత చేసేసి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ అనేది మనకి ఇక్కడ 2 అడ్రస్లో వాళ్ళే ఇచ్చారు కాబట్టి సో డైరెక్ట్గా మీరు ఆ అడ్రస్కి అయితే అప్లికేషన్స్ అనేవి పంపాల్సి అయితే ఉంటుంది. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ అప్లికేషన్స్ పంపించవచ్చు. మెయిన్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు అప్లికేషన్ అనేది బ్లూ పెన్తో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. బ్లాక్ పెన్తో అయితే అప్లికేషన్ అనేది రాయకూడదు, గమనించండి. ఒకవేళ మీరు బ్లాక్ పెన్తో కనుక అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో యాజ్ పర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రకారం అందులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం కూడా క్యాపిటల్ లెటర్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. అలాగే అప్లికేషన్ ఫామ్ మీద ఏదైతే ఫోటోగ్రాఫ్ అనేది అతికిస్తున్నారో అది బ్లర్గా కాకుండా మంచిగా నీట్గా ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి ఏదైతే ఫొటోస్ పెడుతున్నారో అది మనకి కరెక్ట్గా లేకుంటే కూడా మీ అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు, ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీకు రెంట్ ఫ్రీ అకామిడేషన్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫుడ్కి సంబంధించి అన్నీ కూడా మీకు స్కూల్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు ఎటువంటి రూపాయి ఖర్చు అయితే ఉండదన్నమాట. 35,000కి సంబంధించి ముద్ద అంతా కూడా మీ యొక్క అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ కార్డు మీద జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే కాబట్టి 10th క్లాస్ పాస్ అయినటువంటి బాయ్స్ ఎవరైతే ఉన్నారో, సో ఎవరైతే వీడియో చూస్తున్నారో మాకు పర్మనెంట్ జాబ్ కావాలి బ్రో అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీరు మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకుండా సో వీలైనంత తొందరగా మీరు అప్లికేషన్స్ అనేవి పంపించేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే అప్లికేషన్స్ పంపించినటువంటి క్యాండిడేట్స్ మీ అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు రిటర్న్ టెస్ట్కి అయితే పిలుస్తారు. రిటర్న్ టెస్ట్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి ఈ జాబ్స్కి సంబంధించి మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తారనమాట. మనకి సైనిక్ స్కూల్ చిత్తోర్గర్ నుంచి వచ్చినటువంటి జనరల్ ఎంప్లాయ్ అంటే అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. సో మీకు పోస్టింగ్స్ వచ్చేసి ఫస్ట్ అక్కడే ఇస్తారు చిత్తోర్గర్లో, తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే సైనిక్ స్కూల్స్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నాయి కాబట్టి మనకి జాబ్ ట్రాన్స్ఫర్స్ లేబిలిటీ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీలైనంత తొందరగా అప్లై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి డెఫినెట్గా అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.